అందరికీ నమస్తే. గవర్నమెంట్లో అన్ని ఫైళ్ళు పోయి ఒక దగ్గర అవుతున్నాయంట. అదేనో కాదు, సెక్రటేరియట్లో సెకండ్ ఫ్లోర్లో బట్టి విక్రమార్క ఛాంబర్లో ప్రతిదీ ఫైనాన్స్ డిపార్ట్మెంటు అప్రూవల్ కావాల్సిందే కదా. డబ్బులు లేనిది ఏ పని చేయడానికి రాదు. ఉత్తమ మాటలు చెప్పుకుంటే ఎన్నో తిరుగుతారు. ఏం ఫైల్స్ అంటే కొత్త రిక్రూట్మెంట్స్ ఫైల్ అక్కడనే అయిపోయిందంట. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలు అక్కడనే అయిపోయినాయంట. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్తా, ఈ వార్తలు మొత్తం చెప్తా. అందుకేనేమో బట్టి విక్రమార్క ఛాంబర్లో సెకండ్ ఫ్లోర్లో పెద్ద పెద్ద బారికేళ్ళు, హైవేల మీద పెట్టే బారికేళ్ళు పెట్టుకొని అసలు ఆడికి ఎవరు మోనిస్తలేరు. ఆడ అన్ని డోర్స్ క్లోజ్. ఆడ చూసాం కదా అంతకుముందు. ఒకసారి పోతే ఎవరో పోతే ఫోటోలు కూడా పెట్టారు మనకు. మొత్తం పోలీసులు కథా కార్ఖానా ఒక పెద్ద ఏదో హైవే మీద కనుక విఐపి ఇంటికి పోకుండా బయట బారికేళ్ళు వేసుకుంటారు. అట్లా బారికేళ్ళు పెట్టుకొని అసలు ఆ ఫైల్కి పోయింది. ఇంకా ఫైల్కు ఏదైనా ఫైనాన్స్ మినిస్ట్రీకి పోయిందనంటే కీలకత్వం దుకాణం బంద్. ఇంకా దాన్ని మళ్ళీ అడిగేది లేదు, మళ్ళీ ఆయన బయటికి ఇచ్చేది లేదు. ఇంకా ఎందుకంటే అది రిలీజ్ చేయడానికే దుడ్లు లేవు. అందుకే బట్టి విక్రమార్క ఛాంబర్ కదా ఒక కర్ఫ్యూ వాతావరణం. ఒక కర్ఫ్యూ అంటే ఎవ్వరు కదలేదు, ఎవ్వరు ఎక్కడ పోయలేదు. గుర్తుపట్టే పర్సన్స్ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, అక్కడ ఉండే పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు మాత్రమే ఉండాలి. కొత్త పర్సన్ అనేది సెకండ్ ఫ్లోర్ పోయేదే లేదు. సెకండ్ ఫ్లోర్ బ్యాన్ సెక్రటేరియట్లా. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏం ఫైల్స్ ఉంటాయి ఆయన దగ్గర అంటే కొత్త రిక్రూట్మెంట్స్ సంబంధించిన ఫైలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలు, తర్వాత బదిలీలకు సంబంధించిన ఫైలు, తర్వాత సబ్సిడీలు మొత్తం ఫైళ్ళు, తర్వాత అభివృద్ధి పనులు, ఆసుపత్రుల్లో అత్యవసర మందులు, తర్వాత ఆసుపత్రుల్లో పరికరాలకు సంబంధించినవి, ఆపరేషన్కి సంబంధించినవి, కత్తులు, కటారాలు, కత్తెరల కానీ స్టార్ట్ చేస్తే, బ్యాండేజీల కానీ స్టార్ట్ చేస్తే చాలా అవసరాలు ఉంటాయి. అవన్నీ వెయిటింగ్. మొత్తం రోడ్లు, బిల్డింగుల్లో చిన్న చిన్న మరమ్మతులు, ఇవి జనాలకు సంబంధించినవి. మళ్ళీ మినిస్టర్లకు సంబంధించినవి అయితే అయిపోతాయి. ఇప్పుడు మినిస్టర్లు బాత్రూంలకో బెడ్రూమ్లకో సంబంధించిన రిపేర్లు అవన్నీ అయిపోతాయి. కానీ జనాలకు సంబంధించిన ఏవి కూడా మొత్తం ఆగిపోతున్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైళ్ళు గుట్టలు గుట్టలు ఉన్నాయండి ఆయన డిపార్ట్మెంట్లో. మొత్తం ఎక్కడెక్కడ మొత్తం కట్టగట్టుడు ఆడ పడేస్తుడు. దాన్ని తీసేది లేదు, చూసేది లేదు, ఇచ్చేది లేదు. చాలామంది సెక్రటరీకి వచ్చేవాళ్ళు చాలామంది సెకండ్ ఫ్లోర్ వన్కైనా వస్తారు. సెక్రటరీకి వచ్చే వాళ్ళలో సగం మంది 3 to 5 విజిటింగ్ అవర్స్ ఉంటాయి కదా, వాళ్ళు సగానికి సగం మంది సెకండ్ ఫ్లోర్లో పని ఉండే వస్తారు. కానీ సెకండ్ ఫ్లోర్ ఓనియరు. ఆడ మొత్తం కర్ఫ్యూ వాతావరణం. ఆడపోతే కేసులో పెడతాంటున్నారు. అంతకుముందు కాంట్రాక్టర్లు పోయినరు. ఈ స్కూళ్ళకు నాడు నేడు మన దగ్గర ఉండే కదా ప్రోగ్రామ్, స్కూళ్ళకు సంబంధించిన కాంట్రాక్టర్స్, స్కూళ్ళ బెంచీలు, ఆ లెట్రిన్లు, తర్వాత స్కూళ్ళు పెయింటింగ్లు, తర్వాత వరండాలు మొత్తం బండలు వేసిన వాళ్ళు, ఇంకా మొత్తం డబ్బులతో ముడిపడిన అంశమే కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో కూడా డబ్బులతోనే లెక్కబడి ఉంటుంది. ఇక్కడ కూడా పాలనలో ఇంకా డబ్బులు, మొత్తం డబ్బులే. ఏం చిన్న చెట్టు కొట్టాలన్నా కూడా దానికి డబ్బులు శాంక్షన్ కావాలి, ఎవరు జేబులోకి వెళ్ళి పెట్టుకోరు. ఇట్లా ఫైళ్ళు మొత్తం గుట్టలు గుట్టలు పెరిగిపోయి మొత్తం నత్తనడకని నడుస్తున్నాయి అంటాడు. అసలు ఫైళ్ళు తీసేది లేదు, సంతకాలు పెట్టేది లేదు బట్టి విక్రమార్క గారు. చిన్న చిన్న విషయాలకు, రొటీన్ వ్యవహారాలకు కూడా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరి అని గవర్నమెంట్ చెప్పింది. నాకు తెలిసి తప్పించుకోనికి చెప్పింటుంది. ఎవరి మీద తప్పించుకోవాలి కదా గవర్నమెంటు. ఇప్పుడు మినిస్టర్లో, ఎమ్మెల్యేలో, ముఖ్యమంత్రి చాలాసార్లు నన్ను గుర్తుందా సభల్లో, బట్టి విక్రమార్క ఇక్కడనే ఉన్నాడు, మన బట్టి విక్రమార్క ఆయన చేతిలో ఉంటుంది, ఇక ఇవ్వాలి, నువ్వు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళిద్దరు కలిసే మాట్లాడుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఆయన పరిపాలన చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఈయన అందరికీ పంచాలి. ఆయన 18 గంటలు పని చేస్తుండు, కానీ ఎవరి కోసం పని చేస్తుండో అర్థమవుతలేదు. దిక్సూచి లేని నావాలాగా అయిపోయింది పాలన. కాబట్టి డబ్బులు వస్తలేవు, ఏం చేయనికే వస్తలేవు. ఇట్లా అన్ని పనులు మొత్తం ఎక్కడ నిత్యం వందల సంఖ్యలో వచ్చే ఫైళ్ళు పరిష్కరించకపోవడంతోన నెలల తరబడి ఆగినాయి. నెలల తరబడి ఇంకా 3 నెలలకి అయినాయా, 5 నెలలకి అయినాయా, 6 నెలలకి అయినాయా. ఆ సెక్రటరీ కూర్చొని అడిగితే ఒక్కొక్కరు బాధ చెప్తారు. మేము సంవత్సరంకి వెళ్ళి తిరుగుతున్నామంటారు, కొందరు మేము 2 నెలలకి వెళ్ళి తిరుగుతున్నామంటారు, కొందరు మేము తిరుగుతూనే ఉన్నామన్న రోజు అంటారు. ఆ సెక్రటరీ కార్డు, విజిటింగ్ కార్డు ఉంటారు కదా చాలామంది, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళు, ఇంకేదో రకరకాల ఫైళ్ళు మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. అసలు ఈ క్లియరెన్స్ ఆలస్యం కారణంగానే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా అయిపోతున్నాయంట. ఇంకా మొత్తం ఉన్నాయి, ఏం లేదు, అన్నీ ఆడు ఉంటాయి. వాళ్ళు చెయ్యరు, అది కాదు, అయ్యేది లేదు, పోయేది లేదు, ఆ పేరు చెప్పి తప్పించుకోడు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు టైంకు రెన్యువల్ కూడా గుర్తుందా? ఇప్పుడు మార్చి వచ్చింది, మొన్న మార్చి అయింది కదా. ఇంకా వాళ్ళు డిసెంబర్ దాకా రెన్యువల్ చేస్తారు. ఎందుకంటే అవన్నీ బట్టి విక్రమార్క ఛాంబర్లో ఆగిపోయి ఉంటాయి. ఆ ఫైళ్ళు దాని నిర్ణయం కూడా తీసుకోరు. కనీసం సీఎం నుంచి వెళ్తున్న ఫైళ్ళు సైతం క్లియరెన్స్ కావంట. సీఎం దగ్గర నుంచి కూడా కొన్ని ఫైల్స్ పోతాయి.
అవి కూడా అంతేనంట. మొత్తం ఫైనాన్స్ క్లియరెన్స్ నిబంధన తీసేస్తే అయితే పనులు, కానీ తీసేయరు. ఎందుకంటే అది తీసేస్తే అందరూ మా మీదకి వస్తారని తీసేయరు. అందుకే బట్టి విక్రమార్క అందరూ పిలిచి మీరు మా మీద ఒత్తిడి పెంచొద్దు, పైసలు లేవు కాబట్టి మీరు అడగొద్దు, అవసరమైతే మీరు పోయి చెప్పుకోబడి జనాలకు అని ఎమ్మెల్యేలకు చెప్తారు. ఎవరు ఆయన అభివృద్ధి చిన్న చిన్న శాఖల పనులు కొత్త నిర్ణయాలు ఆచరణకు రావాలన్నా కూడా గ్రీన్ సిగ్నల్ ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రావాలంట. క్షేత్రస్థాయి అభివృద్ధి పెద్ద గుదిబండలా మారింది. రొటీను సాధారణ పరిపాలన నిర్ణయాలు కూడా సాంకేతిక అభివృద్ధి శాఖల అధిపతులు కొంతమేర ఆర్థిక స్వయం ప్రతి ఉండేది. అంతకుముందు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీలు వాళ్ళు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండేది. కానీ మంజూరైన ప్రాజెక్టుల తదుపరి విడత నిధులు, నిర్వహణ ఖర్చులు అంశాలు సైతం ఫైనాన్స్ అనుమతి కోరాల్సి వస్తుంది. ఇది కావాలని చేసిన కుట్ర అనేది. ఇది తప్పేం. ఇది వాళ్ళు కావాలని ఫైనాన్స్ డిపార్ట్మెంటు ముడిపట్టేస్తే కథం, ఇంకా ఎవరు రారు. ఆ సెకండ్ ఫ్లోర్ మూసేస్తే కథం, ఇంకా సెకండ్ ఫ్లోర్కి ఎవరు రానియం కాబట్టి ఆడ ఆగిపోతుంది. ఎవరేం చేసేది లేదు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచే పైప్లైన్ ప్రాజెక్టు పనులు పరిపాలన అనుమతి లభించిన పనులు ప్రారంభమైనాయి. కానీ సాంకేతిక లోపంతోన డబ్బులు ఎక్కువ అవసరం పడితే అనుమతులు చేయాల్సి వచ్చింది. అయితే అంతకుముందు ఫస్ట్ రిపేర్లకు సంబంధించినవేమో ఆ డిపార్ట్మెంటు సెక్రటరీ విడుదల చేసిండు. ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకొచ్చిండు. ఈ నిర్ణయం తీసుకొచ్చిన తర్వాత ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాదాపు 5-6 నెలల క్రితం ఈ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకొచ్చింది. సెక్రటరీకి వచ్చిన తర్వాత 2-3 నెలలు నుంచి ఆ పెండింగ్స్ చిన్న చిన్న పనులకు సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా పెండింగ్లు ఉన్నాయంట. అసలు ఈ ఉంటాయి కదా జిల్లా క్వార్టర్స్లో ఉండే రహదారి పనులు, అవి కూడా అదొకటంట. రోడ్లకు గుంతలు ఊడవాలన్నా కూడా బడ్జెట్లో కేటాయింపులున్నా కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఫైల్ ఆర్థిక శాఖ దగ్గర ఆగిపోయినాయంట. అవి కూడా ఇప్పుడు వానకాలం కన్నా ముందే రోడ్లన్నీ మరమ్మతులు చేయాలి, గుంతలు ఊడవాలి, రోడ్లు క్లీన్ చేయాలి. ఈ నీళ్ళు పోయే దారులు ఉంటాయి కదా వాటర్ ఇన్వర్ట్స్, అవి క్లీన్ చేయాలి. ఏమి లేవు, అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. మొత్తం వివిధ అభివృద్ధి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి క్షేత్రస్థాయి ఆఫీసర్ వరకు అందరికి ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నారు. ఆఫీసర్స్ అందరూ వాళ్ళది ఏమైంది, వాళ్ళందరూ మాదేమైంది గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినప్పుడు పని చేస్తారు. ఆఫీసర్లదేం పోదు, ఇక్కడ చెడ్డ పేరు ఆఫీసర్లకేం రాదు, గవర్నమెంట్కే వస్తుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రైతులకు అంది సబ్సిడీ ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, విత్తనాల రాయితీ నిధులు ఫైలు కూడా క్లియర్ కాకపోవడంతో రైతులకు సాయం అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఆసుపత్రులకు అత్యవసర మందులు, వైద్య పరికరాల వార్షిక నిర్వహణ ఒప్పందాల ఫైనాన్స్ క్లియరెన్స్ కూడా లేదంట. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు కుంటుపడుతున్నాయి. దీంతో ఏ శాఖకు సంబంధించిన ఏ చిన్న అంతర్గత సమస్య వచ్చినా, ఏం ప్రాబ్లం వచ్చినా అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కే పోతాయంట ఫైళ్ళు. అది మొత్తం ఆగిపోయినాయి. విద్య, వైద్యం, నీటిపారుదల, రెవెన్యూ వంటి మిగిలిన కీలక శాఖలకు సంబంధించిన కీలక ఫైళ్ళు కూడా ముందుకు పడతలేవంట. మరి ఏం చేస్తారు నాకు అర్థం కాలేదు. వీళ్ళు మినిస్టర్లు ఏం చేస్తారు, పాలిటిక్స్ చేస్తారు. వీళ్ళు కూడా బట్టి విక్రమార్క వాళ్ళ పొద్దుగాలు వేస్తే వస్తూ ఉంటారు. ఆడికి ఏం చేస్తాడో అర్థమైతే లేదు. మొత్తం ప్రత్యేక బదిలీల ఫైళ్లు సైతం ఆర్థిక శాఖ అనుమతి లేనిది ఒక అంగుళం కూడా ముందు కదులుతలేదు. కొన్ని చిన్న చిన్న పనులకు సంబంధించి కనీసం డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ ఉంటారు కదా, వాళ్లకు అథారిటీ ఇచ్చిన పని అవుతుంది. ఆయనకి ఎవరికి హైడ్రా ఆయనకి ఇచ్చారు 10 కోట్ల రూపాయలు మొత్తం ఈ మాన్సూన్ అంటే వర్షాకాలం కన్నా ముందు చేసే పనులు. ఐఏఎస్లకు మాత్రం 5 లక్షల రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఐపీఎస్కే ఉంటుంది. కానీ ఆయనకు మాత్రం 10 కోట్లు ఇచ్చిర్రు. అందరూ గురుగుతున్నారు, మాకేమో లేదు, ఆయనకేమో ఇచ్చిర్రు, మేమేమో ఆర్థిక శాఖ ఎంబడి పడాలి, ఆయనేమో సొంతం ఖర్చు పెట్టుకోవాలి, ఆయన పని చేయడు. చేస్తారు ఎక్కడన్నా, ఏం చేస్తలేరు. ఇట్లా మొత్తం అన్నీ బట్టి మెడకు చుట్టుకొని ఉన్నాయి. ఆయన డిపార్ట్మెంట్ ఆయన శాఖ ఉంటుందో పోతుందో ఏమైతుందో తెలుస్తలేదు. కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతే మొత్తం ఎక్కడెక్కడ ఫైళ్ళు గుట్టలుగా అదే గ్రామ పంచాయతీ ఆఫీసులో పెట్టినట్టుగా రూల్లో పడేసి మొత్తం తాళం వేసి పడేస్తే కథం. రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం ఆడనే ఆగిపోయింది. సెక్రటరీ నుంచి కింది దిగుతలేదు, 2వ ఫ్లోర్లో ఆగిపోయింది. ఇంకా కింద ఫస్ట్ ఫ్లోర్ రావాలి, గ్రౌండ్ ఫ్లోర్ రావాలి, మొత్తం జనాలకు అందాలి, ఇవన్నీ అయితే లేవు. ఇది అవగాహన లేకపోవడంతో జరగలే, డబ్బులు లేకపోవడంతోన ఆపేసుకొని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పేరు చెప్పి తప్పించుకోనికే ఇది ఒక మార్గంగా కనిపెట్టింది గవర్నమెంట్. బట్ గవర్నమెంట్కు అతి చెడ్డ పేరు వస్తున్నది ఆ డిపార్ట్మెంట్ వల్లనే. ప్లీజ్ సబ్స్క్రైబ్.